బీఆర్ఎస్ మహిళా నేత గీతారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుస్నాబాద్ పిఎస్ లో స్థానిక నేతలు కంప్లైంట్ చేశారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని పదే పదే ఏడిపించొద్దని కేటీఆర్ హరీష్ రావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించడం తప్ప అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నారు. గీతారెడ్డి మంత్రిపై శ్రద్ధాంజలి పోస్టులు పెట్టడం కూడా తగదన్నారు. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదరులు కాంగ్రెస్ వాదులు ఎలక్ట్రానిక్ మీడియా హుస్నాబాద్ సిఐ స్టేషన్ ఎస్ఐ స్టేషన్లో ఉన్నాం. ముఖ్యంగా నిన్నటి నుంచి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మధ్యంతర ఎన్నికలు అక్కడ వచ్చినాయి అసెంబ్లీకి. ఆ ఎన్నికలలో ఎవరైతే క్యాండిడేట్గా పోటీ చేస్తుందో మాజీ ఎమ్మెల్యే చనిపోయిన భార్య ఆమె ఏడుస్తున్నటువంటి సందర్భాలు, దాని మీద ఒక వ్యాఖ్యానం మన హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఆ అమ్మాయిని ఊరికే ఏడిపిస్తే ఏమొస్తుంది? ఈ సాంప్రదాయాలను గతంలో కాంగ్రెస్ పార్టీ జిఎంసీ బాలయ్య కానీ ఇంకా చాలామంది ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే అకారణంగానో లేదా ఆరోగ్యం బాగాలేక చనిపోతే ప్రత్యక్షంగా వాళ్ళ బిడ్డనో కొడుకునో వాళ్ళ భార్యనో పెట్టేటువంటి సాంప్రదాయం ఉండే. టీఆర్ఎస్ నాయకులే కేసీఆరే ఈ సాంప్రదాయాన్ని ఆయన తుంగలో దొక్కిండు అనేటువంటి సందర్భం మాట్లాడితే ఆమె గీతారెడ్డి అనే ఒక బీఆర్ఎస్ నాయకురాలు ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద చనిపోయిండు అని చెప్పి ఆయన శ్రద్ధాంజలి ఘటించడం చెప్పి అంత అనాగరికంగా ఒక ఆడపిల్ల మరి ఆమె మాట్లాడచ్చా, అట్లా ట్విట్టర్లో వాట్సాప్లో అట్లా పెట్టచ్చా, ఫేస్బుక్లో ఆలోచించుకోవాలి. ఆమె ఏం చదువుకున్నదో లేదా పార్టీ వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మరి ఏం సాంప్రదాయాలు ఏం ప్రజాస్వామ్య విలువలను కాపాడదాం అనుకుంటారో ముందుగా పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి. చరిత్రలోకి ఎవరైనా యువకులు వాళ్ళు ఉడుకు రక్తం ఉన్న వాళ్ళు ఆవేశపడతారు కావచ్చు. ఒక అమ్మాయి గీతారెడ్డి అంటే ఆమె ఇట్లా ఆమె చనిపోయినట్టు ఒక బాధాకరమైనటువంటి పోస్టులు పెట్టుడు మంత్రి రాష్ట్ర మంత్రి గారి మీద అది ఎంతవరకు కరెక్టు? వాళ్ళ అధినాయకులు ఆలోచించాలి. రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దుర్గారెడ్డి, అసలు ఏంటి పోస్టుల కలకలం? దుర్గారెడ్డి, రైట్, చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ మహిళా నేత గీతారెడ్డిపై కాంగ్రెస్ నాయకులైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హుస్నాబాద్ పిఎస్ లో స్థానికులంతా కూడా కలిసి ఆమెపై కంప్లైంట్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని పదే పదే ఏడిపించొద్దని కేటీఆర్ హరీష్ రావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించడం తప్ప అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గీతారెడ్డి మంత్రిపై శ్రద్ధాంజలి పోస్టులు పెట్టడం కూడా తగదంటున్నారు. ఆమె చదువుకున్న ఆమె కాస్త ఇంగితం కూడా తెలిసుండాలి అనంటూ స్థానిక నేతలంతా ఒక్కసారిగా ధ్వజమెత్తుతున్నారు గీతారెడ్డిపై. రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దుర్గారెడ్డి, అసలు ఏం జరిగింది? ఈ పోస్టుల కలకలం ఏంటి? సుమతి, రాష్ట్రంలో ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీ హిల్స్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యురాలకు ఇచ్చి పదే పదే ఆమెను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చి ఉప ఎన్నికలు ఏకగ్రీవం చేసేవాళ్ళం. అంతా కూడా గత 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇక చనిపోయిన కుటుంబ సభ్యులను రోడ్డు మీద తీసుకొచ్చి ఇబ్బంది పాలు చేస్తున్నారని చెప్పి ఆయన సంబోధించిందని బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జి గీతారెడ్డి మాత్రం ఈ రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అతనికి చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా ఆ సోషల్ మీడియాలో ట్విట్టర్ లో కావచ్చు, లేకుంటే వాట్సాప్ లో ఇక్కడ మా సోషల్ మార్గమధ్యాలో ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి హుస్నాబాద్ సంబంధించిన వాళ్ళు కడెం లింగమూర్తి గ్రంథాలయ చైర్మన్ వారంతా కూడా కాంగ్రెస్ నాయకులు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దీంతో పాటు ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీ హిల్స్ విషయం ఏదైతే ఉందో ఆ గత ప్రభుత్వాలు మాత్రమే తుంగలోకి తొక్కి ఇప్పుడు కూడా ఉప ఎన్నిక అనివార్యం అయితే మేము గతంలో చేసిన విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ రోజు ఆ మీడియా సమావేశంలో మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తూ ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రద్ధాంజలి ఘటిస్తే హుస్నాబాద్ లో కూడా ఉప ఎన్నిక వస్తుంది, అక్కడ కూడా ఇలానే మేము కూడా చేస్తామని చెప్పి గీతారెడ్డి ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లీట్ చేయడానికి మాత్రం కాంగ్రెస్ సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇటు పోస్టులు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమతి. రైట్ దుర్గారెడ్డి.